అందరికీ నమస్తే. హైడ్రా ఏం చేస్తుంది అంటే ఏం సమాధానం చెప్తారు? టక్కున పేదోళ్ళని ఇల్లు కూలుస్తారు, తర్వాత రోడ్ల మీద బిజినెస్ చేసుకునే చిరు వ్యాపారస్తుల కడుపు కొడతారు, తర్వాత ఇంకేం చేస్తుంది? పెద్దోళ్ళను కాచి కాపాడుతుంది, పెద్దోళ్ళను టచ్ చేయదు హైడ్రా అంటే. ఇట్లాంటివి ఉన్నాయి కదా. ఇంకా వాళ్ళు చాలా డ్యూటీస్ చెప్పారు అప్పట్లో. అవన్నీ వదిలేసి ఇప్పుడు ఏం చేస్తారంటే గోడలకు అతికించిన పోస్టర్లు విక్తున్నారు. హైడ్రా ఏం చేస్తుందంటే గోడలకు అది కూడా ప్రకృతి విపత్తేమో, గోడలకు అంటించిన పోస్టర్లు వీక్తున్నారు ఇప్పుడు హైడ్రా. రాత్రిపూట పొద్దంతా వాళ్ళ పని, వాళ్ళు సపరేట్గా హైడ్రాని ఒక ఆఫీస్ పెట్టి దానికి ఒక రంగనాథ్ అనే ఒక ఐపీఎస్ని పెట్టి ఇక రకరకాల జనాలను పెట్టి సిఐలను పెట్టి డిఎస్పీలను పెట్టి అందరిని పెడితే లాస్ట్కి ఏం చేస్తున్నారంటే గోడలకు సున్నాలు వేసుడు, లేకపోతే గోడలకు ఏమన్నా ఉంటే దాని మీద స్టిక్కర్లు పొడవికుడు, ఆ పని చేస్తున్నది. బీఆర్ఎస్ వల్ల సభ ఉంది. కామన్ అసలు ఏమాత్రం క్యాడర్ లేని పార్టీలు కూడా వాళ్ళ ఉత్సవాలు లేకపోతే వాళ్ళ వ్యవహారాలు గోడలకు పోస్టర్లు వేసుడు, లేకపోతే గోడల మీద రాసుడు, ఇదంతా కామన్. ఇది స్పెషల్గా చేసేది లేదు, ఏం లేదు. కానీ హైడ్రా రాత్రి చేసిన పని చూస్తే మాత్రం ఇక ఈ హైడ్రా లక్ష్యం ఏందో ఈజీగా అర్థమైపోతుంది. హైడ్రా తెచ్చింది దేనికోసం, హైడ్రా చేస్తున్న పని ఏంది, హైడ్రా చేసిన పని ఏంది, ఇవన్నీ మన కన్న ముందర కదులుతూనే ఉన్నాయి. ఈ వీడియో చూస్తున్న మీకు థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ ఏమన్నా ఉంటే సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోతో సహా చూపిస్తా. బీఆర్ఎస్ వాళ్ళది 25th సిల్వర్ జూబ్లీ వాళ్ళ సభ వాళ్ళు పెట్టుకుంటున్నారు. వాళ్ళు రాష్ట్రం అంతా కూడా కొంచెం ఈసారి కొద్ది హైప్ క్రియేట్ చేస్తారు, బాగా పోస్టర్లు వేసి అదేసి ఇదేసి. ఇక రాజకీయ పార్టీలు చేసేది అదే కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే ఫ్లెక్సీలకు అసలు దానికి నిబంధన ఏం లేవు. నేను చాలా ఏరియాలో చూస్తుంటా, కార్నర్లో పెడతారు ఫ్లెక్సీ, రౌండ్ పెద్దది పెట్టి కార్నర్లో పెడతారు. అవతల ఎవరు వస్తారో ఈయన కనబడదు, ఈయన వచ్చేది ఆయన కనబడదు. ఇంకా ఇవ్వనేమో అన్ని కూడా లేదు. మున్సిపాలిటీ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవ్వరు పట్టించుకోరు, ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీది. అది తీస్తే లొల్లు అవుతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతారు వాళ్ళు. అసెంబ్లీ ముందర పెడతారు, అసెంబ్లీ ముందర కార్నర్ మీద పెడతారు. నేను చాలాసార్లు చూసిన. అసెంబ్లీ ముందరనే కాదు, చాలా ఏరియాలల్లో కాలనీలల్లో అసలు అది ప్రమాదకరమైన ప్లేస్ అయినా సరే పెడతారు. ఇంకా లోకల్ లీడర్ బర్త్డే అయినా అవే ఫ్లెక్సీలు పెడతారు, పెద్దోని బర్త్డే, చిన్నోని బర్త్డే, ఆయన ఇంకా అన్నీ రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి వచ్చిన ఫ్లెక్సీలే స్వాగతం అని పెట్టేస్తారు పెద్దది. అవి ఎవరు ముట్టుకునే దమ్ము ధైర్యం మున్సిపాలిటీలకు లేదు, జిహెచ్ఎంసీలకు లేదు. అది ప్రభుత్వమే రూల్ తీసుకోలే. పోయిన గవర్నమెంట్ కనీసం రూల్ ఉండే, ఫ్లెక్సీలు పెట్టొద్దు, పర్యావరణం అది అని జిహెచ్ఎంసీ ఏదో రూల్ తీసుకోండి. ఇప్పుడేం రూల్ లేదు. అయితే ఇప్పుడు ఏం చేసినారో చూడండి ఒకసారి. గోడకు అతికించిన ఫ్లెక్సీలు ఏం బిక్తున్నారో చూడండి. అది కార్యక్రమం అది ఎల్లుండి ఉంది, అది కార్యక్రమం చెప్పకండి. మీరు అదే ఉండని అన్న అర్థమవుతుంది మీకు. పిల్లండి మాట్లాడదాం. ఇంకా కార్యక్రమం కాలే కదా, 27కి ఉంది. ఎక్కడో ఇది కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ ఏమో, ఎందుకంటే ఆ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ ఫోటో కనిపిస్తుంది. ఎక్కడో ఫ్లైఓవర్ కతికించిన వాటిలో ఉన్నాయి. ఇదంతా రాత్రి కూడా. అయితే ఇగో హైడ్రా వెహికల్ చూడండి ఒకసారి, డ్యామేజ్ అయింది. ఎట్లా డ్యామేజ్ అయింది అంటే ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు ఇటుకెళ్ళి పోతులంతా అక్కడికి వచ్చే వరకు తప్పించుకోనికే ప్రయత్నం చేసినట్ట హైడ్రా వెహికల్. వీళ్ళే అక్కడ నుంచి చాలా స్పీడ్గా పోయి దేనికో గుద్దుకున్నట్లయింది. ఏం కర్మ స్వామి, నాకు అర్థం కాలేదు. హైడ్రా అంటే ఈ దొంగ పని ఎందుకు చేయాలి? అసలు ఏం చేస్తుందో కూడా అర్థమైతే లేదు హైడ్రా వాళ్ళు వచ్చినప్పుడు చెప్పింది మేము ట్రాఫిక్ నియంత్రిస్తాం. హైదరాబాద్లో ఎక్కడన్నా హైడ్రా ఉంటారు వాలంటీర్స్, అక్కడక్కడ కనిపిస్తుంటారు అవి వేసుకొని, కోట్స్ వేసుకొని. కానీ ఎక్కడైనా హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణ జరిగిందా? హైడ్రా తీసుకొచ్చి దగ్గర సంవత్సరం అయింది, ఇప్పటి వరకు ఎక్కడైనా ఒక్క చెరువైనా పునరుద్ధరించిండ్రా? హైడ్రా వచ్చి సంవత్సరం అయింది, ఇప్పటి వరకు ఎక్కడైనా వాన వస్తే నీళ్లు మళ్ళకుండా ఏమైనా చర్యలు తీసుకుందా? హైడ్రా వచ్చి సంవత్సరం అయింది, ఎక్కడైనా చెట్లు పెంచిందా, లేకపోతే చెట్లను కాపాడిందా? ఏం కాపాడిందంటే తిరుపతి ఢిల్లీని కాపాడింది, అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ కాలేజీని కాపాడింది. ఇక పర్మిషన్స్ లేవని రకరకాల కాలేజీల మీద చాలా వేసిర్రు, అవన్నీ కాపాడినరు. పెద్ద వాళ్ళ ఫామ్ హౌజులు కాపాడింది, తిరుపతి రెడ్డి ఇల్లు కాపాడింది. హైడ్రా ఏం చేసిందంటే ప్రకృతిని కాపాడలే, ఇవే కాపాడింది. వాళ్ళు ప్రకృతిని కాపాడాలంటే ఇవన్నీ కూలగొట్టాలి, అవేం కూలగొట్టలే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు కూలగొట్టింది, ఇల్లు కాపాడింది మినిస్టర్ది.
ఆ హిమాయత్ సాగర్ కాడ పోతే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామితో పాటు ఇంకొక 10-20 మంది ఎమ్మెల్యేల ఫామ్ హౌస్లు ఉంటాయి, అవి కాపాడింది. అదే కాపాడింది, వాళ్ళని కాపాడనీకినే, కులగొండికే కాదు. హైడ్రా పేదలై కులగొండికే ఉన్నది, పేదలై కులగొట్టాలి అంటే గవర్నమెంట్కి అగెనిస్ట్, పేదలంతా కూడా గవర్నమెంట్కి అగెనిస్ట్ అని డిసైడ్ అయిపోయిన వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ అగెనిస్ట్ పార్టీ బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీ, వాళ్ళ గోడల కంటించిన పోస్టర్లు కూడా వీకి అంత టైం ఉందా హైడ్రాకు? నిజంగా వాళ్ళ హైడ్రా పని చేయాలనుకుంటే అంటే అంత ఫ్రీగా ఉన్నారా మీరు? గవర్నమెంట్ జీతాలు దొబ్బుకుంటా అంత ఉచితంగా ఉన్నారా? మీకు ఎన్ని పనులు లేవు నాకు అర్థం కాలే హైడ్రా చేయాలంటే. రేపు వచ్చేది వానాకాలము, అసలు ఎక్కడెక్కడ చెరువు కట్టలు ఉన్నాయి, ఎక్కడెక్కడ కట్టలు దిగేటట్టు ఉన్నాయి, ఎక్కడెక్కడ నీళ్ళు ఎక్కడ పోతున్నాయి. అసలు నిన్నమొన్న మనకు వర్షం షాంపిల్ చూపించింది, ఈ షాంపిల్కి హైదరాబాద్ కింద మీద ఊగిపోయింది మొత్తం, రోడ్ల నిండా నీళ్ళే. అసలు రేపు వానాకాలం వస్తే మరి ఈ సమస్య పరిష్కారం ఏం చేయాలి? మరి హైడ్రా అది కదా చేయాల్సింది. హైడ్రా కూడా రాజకీయాలు చేస్తుంది అంటే హైడ్రా రాజకీయాలలో భాగమా? ఫస్ట్ నుంచి రాజకీయాల కోసమే అంత దోసుకోనికనే ఈ పెద్ద పెద్దవి అక్కడ చూడండి, వాసవి వాళ్ళవి వీరే మొత్తం ఎవ్వరివి కూలగొట్టలే, నోటీసులు ఇచ్చేసిండ్రు. మరి ఏం సెటిల్మెంట్ చేసుకున్నారో తెలియదు. ప్రైవేటు గొడవల్లో కూడా హైడ్రా తలదూచింది. ప్రైవేటు తగాదాలు, అన్నదమ్ముల తగాదాలు ఉంటే ఒకరి వైపు ఉండాలి, మరి ఏం తీసుకొని డిసైడ్ చేసినారో తెలియదు. ఇంకా పెద్ద పెద్దవి చెరువుల్లో ఉన్న పెద్ద పెద్ద ఈ వాసవి లాంటివి, అపర్ణ లాంటివి పెద్ద పెద్దవి ఉంటాయి కదా బిల్డర్స్, అవి ఏమీ ముట్టుకోలే, వదిలేసినారు. మరి ఇంకా హైడ్రా ఏం చేసింది? ఇప్పుడు గోడలకు అతికిచ్చిన పోస్టర్లు వీకే పనిలో ఉంది హైడ్రా. కోడిగుడ్డు మీద ఈగలు వీకడం అనమాట. అది ఏదైనా జనాలకు పనికొచ్చే పని చేయాలి కదా. జనాల డబ్బులు తీసుకుంటున్నారు, దానికి స్టాఫ్, దానికి కథ, ఇంకా పోలీస్ స్టేషన్లు పెడతారు, ఏదో పెద్ద పెద్ద చెప్పిండ్రు. ఇవన్నీ చూస్తుంటే ఇది కేవలం సెటిల్మెంట్ల కోసమే చేశారని ఆరోపణలు చేస్తూ ఉంటారు వాళ్ళు వీళ్ళు. అది నిజమేమో అనిపిస్తుంది. మీరు చేసే పని నెక్స్ట్ వానకాలం వస్తుంది, హైదరాబాద్ మొత్తం కింద మీద అవుతుంది, ఊగిపోతుంది, మళ్ళీ నీళ్ళు ఎక్కడెక్కడ ఆగిపోతాయి, లేకపోతే చెరువులు మళ్ళీ ఎక్కడెక్కడ నింతాయో, పెద్ద వాన పడితే మళ్ళీ కాలనీలు మునుగుతాయి, అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, అది కసరత్తు చేసి అసలు ఏం జరిగింది ఏం జరగద్దు, అసలు తాత్కాలికంగానైనా ఈ వానకాలంలో ఎట్లా హైడ్రా ఎఫెక్ట్ చూపాలి, అది కదా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. ఈ గోడలకు పీకుడు లేకపోతే ఇంకేదో చేస్తే చేసుడు, ఇది కాదు కదా హైడ్రా చేయాల్సిన పని. ఎనీవే హైడ్రా ఏం పని చేస్తుంది? హైడ్రా వక్రభాష్యం. హైడ్రా అంటే వ్యవహారం ఏందో ఈ పోస్టర్లో పీకేసిన దాన్ని బట్టి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతలే. రంగనాథ్ గారు దీని మీద స్పందించారు. అది మా రెగ్యులర్ ప్రక్రియ, మేము రెగ్యులర్గా చేస్తుంటాం, పోస్టర్లు కూడా వీక్తుంటే. మరి వీళ్ళకి పెద్ద పెద్ద రౌండ్ ఫ్లెక్సీలు కనిపిస్తలేవా? హైడ్రా ఆఫీస్ కాడనే పెడతారు, హైడ్రా ఆఫీస్ కాడనే మూల మీద చాలా డేంజర్ ఉంటుంది కార్నర్, అది ఆడ పెద్ద రౌండ్గా ఫ్లెక్సీ పెడతారు. నెలలో 25 రోజులు ఉంటుంది ఫ్లెక్సీ, కాంగ్రెస్ వాళ్ళ ఫ్లెక్సీ. అధికార పార్టీ కాబట్టి తీయనికి చేత కాదు. మరి అట్లాంటివి హైదరాబాద్ నిండా పెడుతున్నారు ఏడంటే ఆడ. మన అది చేయాలి కదా, ఆ పని చేయాలి కదా. మరి ఆ పని చేసుకోకుండా ఇంకా చాలా చాలా హైదరాబాద్ అందంగా ఉండాలంటే జిహెచ్ఎంసీ ఒక పాలసీ తీసుకోవాలి. ఎవ్వరు గోడ మీద అతికించొద్దు, అతికిస్తే ఫైన్ వేస్తాం, ఎవ్వరు అతికించొద్దు. ఫ్లెక్సీల మీద ఒక లైన్ తీసుకోవాలి, ఇగో ఫ్లెక్సీలు ఉండొద్దు, దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుంది, లేకపోతే అంత ఇబ్బంది అవుతుంది జనాలకు రోడ్ల మీద ఫ్లెక్సీలు పెట్టడం వల్ల, కాబట్టి చేయొద్దు. ఒకవేళ మీరు పట్టిస్తే మీకు ఇంత ఫైన్ వేస్తాం. పాలసీ లేదు, పంగనాం లేదు, ఇదే పని. కానీ ఇంకా అక్కడక్కడ వీళ్ళు ఎక్కడో దగ్గర హైడ్రా అప్పుడు కొన్ని మంచి పనులు చేస్తుంటుంది. అక్కడ హైదరాబాద్లో ఎన్నో రోడ్డు ఇడిపించారని, లేకపోతే ఇంకెక్కడో ఏదో ఇడిపించారని, అసలు క్రెడిబిలిటీ లేదు. ఎప్పుడైనా ఇది మంచి పని చేస్తుందో అనుకున్నప్పుడు ఇట్లాంటి చెడ్డ పని కూడా చేస్తుంది వెనుకనే. అంటే వీళ్ళు మంచి అనే ముసుగులో చేసేదంతా కూడా చెడ్డ పని అని అర్థమవుతుంది. మంచి అనే ముసుగు, అది హైడ్రా ముసుగేసుకొని పనిచేస్తుంది. దానికోసమే ఇదంతా హడావిడి హంగామా. లేకపోతే పెద్ద పెద్దోళ్ళు మీ మీద ఎన్ని ఉన్నాయి అసలు. అంటారు కదా, 1000 ఎలుకలు తిన్న పిల్లి పోయి చేసి తీర్థయాత్రలు పోయినట్టు ఇంత వ్యవహారం నడిపించి ఇంకేదో మేము మంచి వాళ్ళమని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడప్పుడు ఇట్లా బజార్న పడి కనిపిస్తుంటారు జనాలకి. ఇదైతే సిల్లీ ఇష్యూ. హైడ్రా అనేది ఒక పెద్దగా ఎస్టాబ్లిష్మెంట్ చూపిస్తున్నప్పుడు, హైడ్రా అంటే పెద్ద మొత్తం ఇంకా హైదరాబాద్ కాపాడుతుందని చెప్తున్న టైంలో ఇట్లాంటి గోడలకు వీకిచ్చుడు, గోడలకు రెగ్యులర్గా వీకిస్తూ ఉంటుంది. ఇదే కాదు కదా రంగనాథ్ గారు, ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా పీకించుకుంటూ ఉంటే మీ స్టాఫ్ అంతా ఇంకా పీక్కుంటూనే ఉండాలి. సిఐలు డిఎస్పీలు పోయి రోజు చాలా అతికిస్తారు మన వాళ్ళు. నాట్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ, ప్రైవేట్ కూడా చాలా అతికిస్తారు. టూలెట్ బోర్డులు కూడా దానికి అతికిస్తారు. అవన్నీ పీక్కుంటూ కూర్చోవాలి రోజు. ఒకవేళ అదే డ్యూటీ అయితే ఇంకా వేరే పని మీరేం చేయొద్దు. ఇంకా పర్యావరణం లేదు, ఏమీ లేదు, ట్రాఫిక్ లేదు, ఏం లేదు, అవన్నీ ఏం చేస్తలేరు మీరు. అవన్నీ గంతే వదిలేసేయాలి. అది హైడ్రా చేస్తున్న పని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.